భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ గారికి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఓబీసీ ఈ యొక్క జిల్లా కార్యదర్శి బాదే బాలరాజు గారికి, మరియు రాజు గారికి, కృష్ణ గారికి, గుండం శంకరన్న గారికి, అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మొన్న జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి పాకిస్తాన్లో బాంబే చేత కాదు కానీ మరి ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారు అనేది అనుచిత వ్యాఖ్యలు చేసిండు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మతి స్థిమితం లేని విధంగా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో రేవంత్ రెడ్డి గారికి తెలుస్తలేదు. మరి ఆపరేషన్ సింధూర్ పేరున మరి పాకిస్తాన్కు మరి భారతదేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సుక్కలు చూపించారు. అది ప్రపంచానికి కూడా మొత్తం తెలుసు. అయినా కానీ అన్నీ కూడా రేవంత్ రెడ్డి అబద్ధాల మాటలు చెప్తా ఉన్నాడు. ప్రచారంలో కూడా ఉదయం నుంచి సాయంత్రం ప్రచారానికి వచ్చిన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని అబద్ధం మాటలు చెప్తుండు. అబద్ధం మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇంకా కూడా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలు నెరవేర్చకుండా అన్ని అబద్ధాల మాటలు చెప్తూ ప్రచారం చేస్తున్నాడు. మరి ప్రజలకు అందరికీ కూడా తెలుసు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం ఎట్లా పనిచేస్తుంది, ఈ దేశం ఎట్లా ముందుకు పోతుంది అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఈ యొక్క బీజేపీ పార్టీ మరి జూబ్లీ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని చెప్తూ మా రాష్ట్ర నాయకత్వం ఏదైతుందో అందరూ కూడా ప్రచారంలో నిమగ్నమై ఉండి అందరూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారంలో భాగంగా పనిచేస్తున్నారు. పార్టీ ముందుకు దూసుకుపోతుంది. ఎక్కడ ఏ ఓటర్ని అడిగినా కానీ ఈసారి 10 సంవత్సరాలు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాము. ఆ తర్వాత ఈ యొక్క రేవంత్ రెడ్డి మరి 2 సంవత్సరాలకే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అన్ని హామీలు కూడా తుంగలో నొక్కి మళ్ళీ ఎన్నికలకు వచ్చిందనే ఉద్దేశంతో